వెళ్తే మనం నెక్స్ట్ పార్లమెంటరీ నియోజకవర్గం అరకు లోక్సభ నియోజకవర్గం చూస్తే కనుక పార్వతీపురం ఇది ఒక్కటే ఈ అరకు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్స్లో ఒక పార్వతీపురం మాత్రమే ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించింది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఫలితం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చూపిస్తుంది. ఇక పాలకొండ ఇక్కడి నుంచి ఉన్న 6 నియోజకవర్గాలు కూడా ట్రైబల్ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్. పాలకొండలో చూస్తే గట్టి పోటీ ఉంది. ప్రస్తుత పరిస్థితి అలాగే ఇండికేట్ చేస్తుంది, ఫలితం కూడా అలాగే ఇండికేట్ చేస్తుంది. అంటే 1,50,000 పైబడి శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు దాదాపు 168 నియోజకవర్గాలు సర్వే చేశారు. 45 రోజులు డిసెంబర్ 15, 2023 నుంచి 31 జనవరి 2024 వరకు 45 రోజులు సర్వే చేసిన తర్వాత డిఫరెంట్ పారామీటర్స్ దే హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా వారు వ్యవహరించిన తీరు, అలాగే డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదాలు, వాటిని అధిగమించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం మెజర్స్ తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కే కార్యక్రమాలు, రకరకాల అంశాలు. ఇక కురుపాం ఎస్టీ నియోజకవర్గంలో చూస్తే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంటే రిజల్ట్ కూడా వైఎస్ఆర్సీపీయే అక్కడ గెలవబోతోంది. సాలూరు ఎస్టీ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది. పాడేరు ఎస్టీ నియోజకవర్గం గట్టి పోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం అక్కడ విజయం సాధించబోతోంది. అరకు ఎస్టీ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి గట్టి పోటీయే, ఫలితం కూడా అలాగే ఉంది. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది, వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఫలితం కూడా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. సో అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు ఫర్ షూర్ గెలుచుకోబోతోంది. తెలుగుదేశం ఒక్కటే గట్టిపోటీ 2 చోట్ల కనిపిస్తోంది. నెక్స్ట్ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్తే కనుక మనం చూడొచ్చు, విశాఖపట్నంలో భీమిలి తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది, అలాగే రిజల్ట్ కూడా తెలుగుదేశమే. శృంగవరపు కోట తెలుగుదేశం పెట్టని కోట తెలుగుదేశానికి, శృంగవరపు కోట నిజంగానే రిజల్ట్ కానీ ప్రస్తుత పరిస్థితి కానీ రిజల్ట్ కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టే స్పష్టంగా ఉంది. గాజువాక ఒకవేళ జనసేన అభ్యర్థి నుంచుంటారా లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి నుంచుంటారా అనేది వాళ్ళు తేల్చుకోలేకపోయినప్పటికీ ఎవరు నుంచున్నా వాళ్ళిద్దరిలో తెలుగుదేశం నుంచున్నా అలాగే జనసేన నుంచున్నా గాజువాకలో వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే. విశాఖ ఈస్ట్ తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితి వారికి అనుకూలంగా ఉంది, ఫలితం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. విశాఖ వెస్ట్ తెలుగుదేశం, ఫలితం కూడా తెలుగుదేశానికే అనుకూలంగా ఉంది. విశాఖ సౌత్కి వచ్చేప్పటికి గట్టి పోటీ కనిపిస్తోంది. సౌత్ ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరిలో మరి పొత్తులో భాగంగా ఎవరు తీసుకుంటారో తెలియదు, ఎవరు తీసుకున్నా ఖచ్చితంగా వాళ్లే గెలిచే అవకాశాలు ఉంది. విశాఖ నార్త్కి వచ్చేప్పటికీ ప్రస్తుత పరిస్థితి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్టున్నా ఫలితం కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ కిందసారి పోటీ చేసిన కేకే రాజు ప్రతి బూత్లోనూ అందరినీ పర్సనల్గా కలిసి తన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం విడిచిపెట్టి వెళ్లకుండా అక్కడే అంటిపెట్టుకుని ఉన్నారు. సో మరి తెలుగుదేశం నుంచి గంటా శ్రీనివాసరావు గారి నుంచి ఉంటారా, మరొకరి నుంచి ఉంటారా, వైఎస్ఆర్సీపీ నుంచి అయితే కేకే రాజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి దృష్ట్యా ఒక అనివార్యత అయితే అక్కడ ఉంది, గట్టి పోటీ అని. సో ఓవరాల్గా చూద్దాం విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం మొత్తం అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 చోట్ల తెలుగుదేశం, సరే 2 చోట్ల తెలుగుదేశం అయితే తెలుగుదేశం లేకపోతే జేఎస్పీ స్వీప్ చేయబోతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే మొత్తం 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి గనక చూస్తే తెలుగుదేశానికి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది, ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండబోతున్నాయి. నెక్స్ట్ గనక చూస్తే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం